హాయ్ ఫ్రెండ్స్, చిన్నపిల్లలకు బాగా ఈ కథ ఉపయోగపడుతుంది. కాకి మరియు పాము కథ తెలుసుకుందాం. కాకి ఆ బుద్ధి బలాన్ని ఎలా ఉపయోగించి పాముని ఓడిస్తుందో తెలుసుకుందాం. ఎవరైతే కొత్తగా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కొట్టండి. ఇక కథలోకి వెళ్దాం. ఒక పెద్ద చెట్టు పచ్చని ఆకులతో మెరిసిపోతూ ఉంటుంది. చెట్టు పైన ఒక కాకి గూడు పెట్టి గుడ్లు పెట్టుకొని గుడ్డుని కాపాడుకుంటూ కూర్చుంటుంది. కాకి లేని సమయంలో చెట్టు కింద ఒక నల్లపాము చెట్టుపైకి వెక్కి ఆ గుడ్లను ఒక్కడొక్కడిగా మింగేస్తుంది. ఇలా ప్రతిరోజు కాకి లేని సమయంలో ఆ పాము చెట్టుపైకి ఎక్కి గూడిలో ఉన్న ఆ గుడ్లను తిని దూకి కిందికెళ్తుంది. కాకి భయంతో దుఃఖంతో కొమ్మపై కూర్చొని అలాగే చూస్తుంది. ఇలా ప్రతిసారి పాము నా గుడ్లను తింటే నా పిల్లలు ఎలా పుడతారు అని ఆలోచిస్తూ అలాగే ఉంటుంది. కాకి ఆలోచనలు పడుతుంది. బలంతో విలువను బుద్ధితో పాముకు ఎలాగైనా పాఠం చెప్పాలి అని అనుకుంటుంది. రాజ్మహల్ దగ్గర రాణి చెరువులో స్నానం చేస్తూ ఉండగా రాణి తన నెక్లెస్ని నది ఒడ్డున పెడుతుంది. కాకి ఎగిరి వచ్చి రాణి నెక్లెస్ను తన ముక్కుతో పట్టుకుని ఆకాశంలో ఎగిరిపోతుంది. రాణి అరవడంతో సైనికులు కాకిని వెంటాడుతూ ఎంబడపడతారు. కాకి తన నెక్లెస్లను పాము నివసిస్తున్న ప్రదేశంలో వేస్తుంది. సైనికులు నెక్లెస్ కోసం అక్కడికి వెళ్తారు. పాము ఒక్కసారికి బుసబట్టగా సైనికులు పామును చంపేసి కాకి చూస్తుండగానే నెక్లెస్ని సైనికులు తీసుకుని వెళ్తారు. ఇక కాకి ఆ రోజు నుండి సంతోషంగా కుటుంబం పెట్టుకుంటుంది. ఇక బలం కంటే బుద్ధి బలం గొప్పదని కాకి నిరూపించింది. మీ బలంతో ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.